ఈరోజు ఈ సమావేశం కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మనందరికీ సుపరిచితమే. ఇది అడ్వకేట్స్ తాలూకా అన్యాయాలు, అడ్వకేట్స్ మీద జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, తర్వాత అడ్వకేట్లు ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మేము చేయూత ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీటింగ్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పోలీసులు అడ్వకేట్లు అన్నది సమన్వయంతో నడవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందండి, ఇక్కడ ఒక పొలిటికల్ ప్రెషర్ మీద పోలీసులు అడ్వకేట్ల మీద కేసులు పెట్టి అడ్వకేట్లనే కాదు అడ్వకేట్ల తాలూకా ఫ్యామిలీని కూడా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మన కృష్ణప్రసాద్ గారు ధోని నుంచి అమరావతి వరకు అడ్వకేట్స్ తాలూకా కాజ్ ఇష్యూలోని పాదయాత్ర కోసం పోరాడుతున్నారు. ఆయన ఒక సివిల్ డిస్ప్యూట్లో కేసు వేస్తే ఆ సివిల్ డిస్ప్యూట్లో ప్రాపర్టీని విత్డ్రా చేసుకోమని చెప్పి ఇంతియాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ధోని సర్కిల్ ఇంతియాజ్ అని ఆయన కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే కేసులు పెట్టమంటావా? ఒక కేసు పెట్టారు, ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చారు. డిఎస్పీ వచ్చిన తర్వాత ఆయన కూడా వీడియో తాలూకు రికార్డింగ్ చేస్తూ ఆయన కూడా ఒక ఎవిడెన్స్ని క్రియేట్ చేయడానికి, ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక అడ్వకేట్ మీద. ఇక్కడ కృష్ణప్రసాద్ ఈరోజు కావచ్చు, ఈరోజు ఇంకో కొంతమంది అడ్వకేట్స్ కూడా కావచ్చు. ఇక్కడ మనకి మెయిన్ కాజ్ ఏంటంటే, ఒక కేసు క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు, హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు, అది ఎవరి మీద? కొడుకు మీద. అది తప్పు అని చెప్పి మనం హైకోర్టుకు వస్తే ఆయన ఇప్పుడు అడ్వకేట్ మీద ఏమో అటెంప్ట్ టు మర్డర్ కేసు అని పెట్టాడు. ఇట్లా జరుగుతున్న అన్యాయాలు, ఒక అడ్వకేట్కి అన్యాయం జరగడం అనేది సమాజంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇద్దరు అడ్వకేట్లు కంబైన్డ్ హైకోర్టు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఇద్దరు అడ్వకేట్ నా జూనియర్సే, వామన్ రావును వాళ్ళ భార్య, ఇద్దరు అడ్వకేట్స్ వాళ్ళని నెట్ రోడ్లో చంపేస్తున్నారు. చాలామంది అడ్వకేట్లు కొడుతున్నారు. మన ఆంధ్రాలో ఇది కామన్ అయిపోయింది. అదర్ స్టేట్లలో కన్నా ఆంధ్రాలోని అడ్వకేట్లని హరాస్ చేయడము, కేసులు విత్డ్రా చేసుకోమనము, విత్డ్రా చేసుకోకపోతే ఎంతవరకైనా వాళ్ళు వెళ్తున్నారు. మా అసోసియేషన్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఓన్లీ బౌండ్ టు సపోర్ట్ ది అడ్వకేట్స్ అండ్ బ్రింగింగ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని దాని మీద మేము చాలా పందాల్లో, చాలా సందర్భాల్లో మేము ప్రెస్ మీడియా ద్వారా మేము తీసుకొచ్చాము, పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అవి పెండింగ్లో ఉన్నాయి, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. మీన్వైల్ ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ లాడ్జ్ ఏ కంప్లైంట్ అగైన్స్ ద అడ్వకేట్ హూ ఈస్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఆన్ బిహాఫ్ హిస్ క్లయింట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ వస్తే కేసులు విత్డ్రా చేసుకోవాలా? ఏంటనేది ఎక్కడ? అడ్వకేట్ వృత్తే ప్రొటెక్ట్ చేయడము, న్యాయం కోసం పోరాడము. ఒక న్యాయం కోసం పోరాడుతున్న అడ్వకేటు ఇలా పోలీసుల మధ్య బలైపోతూ ఉంటే ఇక రక్షణ ఎవరికి ఉంది? కంచే చేయని వేస్తే ఎక్కడ ఉంది రక్షణ? ఎక్కడ? సో ఈ విషయంలోనే మేము ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాం. మా శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంలోనే చాలా సపోర్ట్ చేశారు. మన కొలీగ్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఈ విషయంలోనే మనం అంచెలంచెలుగా ముందుకెళ్తున్నాం. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి, అడ్వకేట్ల మీద అటాక్. అడ్వకేట్ తన సొంత కేసు మీద హైకోర్టులో వేస్తే ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇవి అన్యాయాలు. ఈ అన్యాయాలు అరికట్టాలి. దీనికోసం మేము అసోసియేషన్, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మేము దానికోసం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టోటల్ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ఏ డిస్ట్రిక్ట్ తీసుకోనండి, ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్వకేట్గా మేము సపోర్ట్ చేస్తాము. మా శ్రీనివాస్ గారు, నేను, మన అవధాన్ల హరి గారు, వీళ్ళందరూ కూడా పోరాడుతున్నాం. కాబట్టి ఇటువంటి అన్యాయాన్ని ఖండించాలనే మా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రత కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడుగు వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్, మా ఆలా అసోసియేషన్ సభ్యులు, అలాగే డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకు సంబంధించి
ఆయన అడ్వకేట్గా ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది లోకల్ ప్రెజర్స్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీ కేసులు వేయొద్దు, న్యాయస్థానంలో మీరు కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు, మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఆలా మొట్టమొదటి నుంచి ఏ అడ్వకేట్కి ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఆలా ముందుంటుంది. ఆలాని స్థాపించేటటువంటి ప్రధాన లక్ష్యమే రాజారాం గారు కావచ్చు, అలాగే కీర్తిశేషులు శంకు గారు కావచ్చు, అలాగే అవధానుల హరి గారు, మేమంతా అడ్వకేట్స్కి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే ఒక భరోసాని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా ఆలా ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఆల్ హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా దీని మీద న్యాయ పోరాటం చేద్దామని ఆలోచన అయితే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇదిగో అదిగో అంటున్నారు తప్ప దాన్ని కార్యరూపం దాల్చడంలో పూర్తిగా ఏ ప్రభుత్వాలైనా సరే విఫలం అవుతున్నాయి. అడ్వకేట్స్ని ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి అలా నిరాశతో ముందుకు నడిపిస్తున్నాం తప్ప అడ్వకేట్కి మేమున్నాము, మా ప్రభుత్వం భరోసాగా ఉంది, మా ప్రభుత్వం మీకు 100% భద్రత కల్పిస్తామని చెప్పేటటువంటి ప్రభుత్వం ప్రస్తుతం లేకపోవడం అడ్వకేట్స్ని ఆందోళన కలిగిస్తుంది. అందుకని మా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద, అలాగే అక్రమ కేసులు బనాయించేటటువంటి అధికారుల మీద న్యాయస్థానానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇద్దామనుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడానికి సిద్ధపడుతున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు భద్రత కల్పించడంలో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ చట్టాన్ని తీసుకురావాలని, అలాగే కృష్ణప్రసాద్ మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులకి ఖచ్చితంగా ఆ కన్సైన్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ న్యాయపరంగా అతనికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు వస్తే అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ అంతా కూడా కృష్ణప్రసాద్ వెంట ఉంటుంది. అతనికి ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ పూర్తిగా సపోర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం మరి న్యాయవాదుల వాళ్ళ వృత్తిపరంగా అన్ని రాష్ట్రాల్లో కల్పించవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ మరి పోలీసు ప్రభుత్వ వ్యవస్థ మీద ఉన్నప్పటికీ కూడా మరి అనేక సంఘటనలు చూస్తున్నాం మనం. న్యాయవాదులు వాళ్ళ వృత్తిలో అనేక రకమైన ప్రెషర్స్, అనేక రకమైన భయాందోళనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ప్రత్యక్ష తార్కాణం ఇటీవల మరి కృష్ణప్రసాద్ గారు ద్రోణాచలంలో ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు. మరి వీటన్నిటికీ ఒక అంతిమ పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది అనే సదుద్దేశంతో మరి ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఒక పటిష్టమైన న్యాయవాదుల భద్రతా చట్టం కోసం పోరాడుతున్నది. మరి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ దీని మీద చర్చ జరిగి న్యాయవాదుల పరిరక్షణకు, వాళ్ళ వృత్తిలో స్వేచ్ఛగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించడానికి న్యాయవాదుల భద్రతా చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉన్నది. మరి న్యాయ వ్యవస్థ కనుక బలహీనపడినట్టయితే మరి పౌరుల హక్కులన్నీ కూడా డేంజర్లో పడతాయి. అన్ని వ్యవస్థలు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మరి అడ్వకేట్స్కి భద్రతా చట్టం కోసము ఆంధ్ర లాయర్స్ అసోసియేషను మరి అన్ని సంఘాలతోటి న్యాయవాదులు అందరూ సమైక్యత గళం వినిపించి దానికోసం పోరాడుతామని సందర్భంగా తెలియజేస్తాం. నా మిత్రుడు కృష్ణప్రసాద్ గత 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, న్యాయవాది. డోన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి న్యాయవాది వృత్తిలో పలు సామాజిక అంశాల మీద, సామాజిక కార్యక్రమాల మీద స్పందించే వ్యక్తి. ఈ రోజున అతను జరిగిన అన్యాయం మీద మా తోటి న్యాయవాది, సీనియర్ న్యాయవాదులైన రాజారాం గారు, అలాగే మిగతా న్యాయవాదులందరూ కూడా కృష్ణప్రసాద్ జరిగిన అన్యాయంపై స్పందించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నా, సామాన్యుడికి కానీ పౌరులకు కానీ సమాజంలో ఏదైనా జరిగితే న్యాయవాదులకి, కోర్టులకు చెబుతాం. అదే ఒక న్యాయవాది జరిగితే ఎవరికి చెప్పుకోవాలనే ఒక ప్రశ్న మీద ఈ రోజున ఇంత దాకా వచ్చి ఇక్కడ విజయవాడలో రాజధాని ఏరియాలో ఒక డోన్ నుంచి వచ్చి ఒక న్యాయవాది న్యాయం చేయండి అని అడగటం ఎంత సమంజసం? మీరే డీజీపీ గారిని కానీ హోమ్ మినిస్టర్ గారిని అడగండి. దయచేసి గత 2-3 నెలల నుండి కృష్ణప్రసాద్ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక సివిల్ మ్యాటర్లో ఒక కేసు న్యాయవాది చేస్తుంటే పార్టీ యొక్క కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకు గురయ్యి అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో దేనికి లొంగుతున్నారో తెలియదు మరి. కానీ ఈ రోజున జరిగిన అన్యాయం చాలా ఎంతో హాస్యాస్పదంగా ఉంది.
అలాగే ఇంకా కొన్ని విషయాలు చెప్తే అతను పర్సనల్గా కూడా డోన్లో చాలా ఇబ్బందులు పెడతారని చెప్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులందరూ కూడా ఈ విషయం మీద ఒక న్యాయవాది అన్యాయం మీద స్పందించి ఈ విషయంపై మీరు వెంటనే డీజీపీ గారు కానీ అక్కడ లోకల్ ఎస్పీ గారు కానీ ప్రత్యేక కమిటీ వేసి అతను కృష్ణప్రసాద్ మీద అక్రమ కేసులు ఏదైతే బనాయిస్తున్నారో దాని మీద వెంటనే ఒక చర్య తీసుకొని అక్కడ సీఐని ఎమ్మటే ట్రాన్స్ఫర్ చేయటం కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు నా తోటి మిత్రుడిగా న్యాయవాదిగా నేను అడుగుతున్నా అని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.